హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ యోగితా సింపుల్ వరల్డ్. ఒక అమ్మ లైఫ్లో లేదా వైఫ్ లైఫ్లో అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది, కానీ టైం తక్కువ ఉంటుంది. నేను కూడా ఒక అమ్మని. నా డైలీ రొటీన్స్, హ్యాపీనెస్, కుకింగ్, ఫ్యామిలీ కేర్ మరియు లైఫ్ని సింపుల్గా ఈజీగా చేసే ట్రిప్స్ని, ట్రిక్స్ని మీతో పాటు షేర్ చేయాలని ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంటి ముందు ముగ్గు పెట్టిన తర్వాత నా రోజు స్టార్ట్ అయ్యే బెస్ట్ మూమెంట్ అంటే ఒక చిన్న హాట్ కాఫీ తాగిన తర్వాత ఇంటి పని స్టార్ట్ చేస్తాను. నేను 1/2 స్పూన్ షుగరే వాడతాను. నాకంత షుగర్ ఇష్టం లేదు. నా ఫేవరెట్ బ్రాండ్ కాఫీలో లివిస్టా. ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ సూపర్. నేను కాఫీ తాగిన తర్వాత మన అమ్మలకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పని కిడ్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం. కిడ్స్కి హెల్తీగా, టేస్టీగా, అలాగే ఫాస్ట్గా రెడీ అయ్యే రెసిపీస్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను చేయబోయేది ఆనియన్ క్యాప్సికమ్ లెమన్ రైస్. ముందుగా నేను 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో ఒక టిప్, నార్మల్గా మనం ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కళ్ళ నుండి నీళ్ళు వస్తుంది. బాగా వాష్ చేసి కట్ చేసినట్టయితే మీకు ఆ కళ్ళ నుండి నీళ్ళు రాదు. ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయలను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను 2 క్యాప్సికమ్ని కట్ చేసుకుంటాను. ఇందులో లోపల ఉన్న గింజలను తీసేస్తాను, ఎందుకంటే పిల్లలకి కారం అవుతుంది కనుక. ఇప్పుడు దీన్ని కూడా నేను సన్నగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత పాత్రని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకుంటాను. పాత్ర వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేయాలి. ఇది డైజెషన్కి చాలా మంచిది. దాని తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఇందులో వేయాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినప్పుడు ఇందులో సన్నగా మనం క్యాప్సికమ్ని కట్ చేసుకున్నది వేయాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయినప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 8 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. మీకు కారం ఎంత కావాలంటే మీరు కావాలంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను గార్లిక్ వేస్తున్నాను. మీకు వద్దు అన్నట్టయితే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయినట్టయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను.
ఇందులో మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా ఫ్లేమ్ పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇది చాలా బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసి మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 నిమ్మ రసాన్ని వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. దీన్ని మనం టిఫిన్లో ప్యాక్ చేసేయచ్చు. ఇందులో కావాలంటే మీరు నుంచుకోవడానికి మామిడికాయ తొక్కు వేసుకోవచ్చు. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది టేస్ట్లో చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching this video.